స్టార్ 9 లైవ్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సింహాచలం ఘటనలో 7 మంది మృతి బాధాకరం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మృతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తుఫాన్ మునక ప్రాంత గ్రామాలకు శాశ్వత పరిష్కారం. ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. $3 కోట్ల విలువ చేసే పంచాయతీ స్థలాన్ని కాపాడండి. సత్యనారాయణ లేఅవుట్ కాలనీ వాసులు నిరసన. ఫ్లైఓవర్ పై ఈచర్ వాహనం బోల్తా. వజిలి మండలం వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు. ఎల్ఏ సాగరం ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాట్లకు స్థల పరిశీలన. సంపద కాజేసినందుకే హత్య, 5 మంది అరెస్ట్. ఆత్మకూరులోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆత్మకూరు నుంచి శ్రీకారం చుట్టాలన్న సంకల్పంతో అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని, ఆయన కార్యక్రమాలన్నింటినీ కూడా మీడియా వారు కవర్ చేయాలని కోరారు. అలాగే రాత్రి జరిగిన సింహాచలం నరసింహస్వామి దేవస్థానం వద్ద భారీ వర్షానికి గోడ కూలి ఆ గోడ కింద ఉన్న భక్తులు 7 మంది చనిపోవడం, ఒకరికి ప్రమాదకరంగా ఉండడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి చేరుకుని ఏర్పాట్లను, కుటుంబాలను పరామర్శిస్తున్నారు అని, మృతుల వైజాగ్ ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచే శ్రీకారం చుట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రావడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇప్పటికే 2 దఫాలు ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనార్థం కార్మికులను అడిగి తెలుసుకోవడం, వాళ్ళకి సరైనటువంటి విధంగా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సంక్షేమం గురించి కూడా వారితో మాట్లాడేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అవగానే మరి అక్కడే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, వారితో మాట్లాడడం ఈ యొక్క మేడే సందర్భంలో వాళ్ళకి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి పూర్తి అయింది. ఆ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులో దాదాపు 173 ఎకరాల భూమిలో ప్లాటింగ్ చేశారు, రోడ్లు వేయడం జరిగింది, ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. అలాగే వాటర్ కూడా ఇవ్వడానికి, వాటర్ గ్రిడ్ నుంచి వాటర్ ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నారు. అక్కడ ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ ఉద్యోగ భద్రత ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేది ఇప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక
ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన 2047 అనేటువంటి ఒక ప్రణాళికలో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. వారు మగవారైనా ఆడవారైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఈచ్ ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాలి. పరిశ్రమలతోటే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలి. ఉద్యోగాలు ఇచ్చే స్థితికి మన రాష్ట్రంలో ఉండాలి తప్ప మరి ఎక్కడికో పోయి ఉద్యోగాలకి ఉపాధి కోసం ఇతరుల దగ్గర నిలబడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉండకూడదనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే ప్రతి కుటుంబం కూడా ఒక పారిశ్రామిక మృతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశాం. విశాఖపట్నం జిల్లాలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సింహాచలంలోని ఘాట్ రోడ్లో జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశామని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంబులెన్సులు రంగంలోకి దిగాయని కలెక్టర్ హోంమంత్రి అనిత సహచర మంత్రులు కూడా తక్షణమే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతాల్లో బలమైన రక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇందులో ఎంత కింద ఎంతమంది చూడమని తెలియట్లేదు. జాగ్రత్త ఉందా? కట్టుంది కింద కూడా సపోర్ట్ ఉందా? తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తుఫాన్ మునక ప్రాంత గ్రామాలకు శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. దొరవారిసత్రం మండల పరిధిలోని లోతట్టు గ్రామాలైన బురదమడుగు, వేటగిరిపాలెం గ్రామ ప్రజలు అధిక వర్షాలకు ఎదుర్కొంటున్న వరద నీటి మునక సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తానని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ హామీ ఇచ్చారు. ఆమె మంగళవారం బురదమడుగు గ్రామంలో భూ వివాద సమస్య, అధిక వర్షాలకు వర్షపు నీరు గ్రామాన్ని ముంచుతున్న సమస్యపై ఆ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ గ్రామ ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా ఇళ్లపై నీరు రాకుండా అడ్డుకట్టుగా ఉన్న కట్టను చదును చేసి పొలాలుగా మార్చేయడంతో మునక సమస్యకు కారణమవుతుందని, ప్రభుత్వ భూమిని పంట భూమిగా మార్చేశారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఏటా అధిక వర్షాలు, తుఫాను ప్రభావంతో ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మొరపెట్టారు. ఈ సమస్యపై ఆమె స్పందిస్తూ రెవెన్యూ రికార్డుల ప్రకారం అది గతంలో పట్టా భూమి అని, నలుగురిపై పట్టా ఉన్న 24 సెంట్ల భూమిని భూమి కొనుగోలు పథకం కింద వారి నుంచి కొన్ని కట్ట నిర్మాణం చేపట్టడానికి ఆర్డీఓ, ఇరిగేషన్, ఎస్ఎక్సీ, కలెక్టర్ అధికారాలు జారీ చేశారని వివరించారు. ఊరు మునిగిపోతుంది కాబట్టి ఆ 180 మీటర్లు కూడా కావాలని అడుగుతున్నారు. మనకు ఊరికి 2 విధాలుగా మునుగు జరుగుతుంది. ఈ వాటర్ నీళ్లు వచ్చేది ఒకటి ఇటు సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి, రెండోది బ్యాక్ సైడ్ నుంచి మన వెనకాల నుంచి కాలంగిరి వరకు మునక్కుండా ఏం చేయాలో వాటికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేడం గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారితో మాట్లాడాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాము. ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్న కట్టని నలుగురు పట్టా ఉంది, 24 సెంట్ల పట్టా ఉంది. ఆ పట్టాని అక్విజిషన్ కోసం కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పెట్టారు. కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని అలాగే ఎస్సీ గారిని ఇన్స్పెక్షన్ కోసం పంపిస్తారని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఈ కట్ట ఎంతవరకు మనం అక్విజిషన్ చేసుకోగలము, అలాగే అక్విజిషన్ కోసం పట్టాదారులతో మాట్లాడి ఆ పట్టా రెడీ చేసి గ్రామస్తులకి నెక్స్ట్ టైం ఫ్లడ్స్కి అంతా కూడా వాళ్ళ ఇళ్ల మీదకి నీళ్లు రాకుండా చూసే ప్రయత్నం చేస్తారని ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే వెనక కాలంగి నది కట్టలేకపోవడం వల్ల కూడా అక్కడి నుంచి ఎక్కువ వరద కూడా వస్తుంది. దానికి కూడా సర్వే చేయమని కలెక్టర్ గారు కూడా ఆదేశాలు పంపించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఆ రిపోర్ట్ కూడా తయారైన తర్వాత అక్కడ కూడా ఒక కట్ట వేసి వీలైనంత వరకు గ్రామస్తుల్ని రక్షించడానికి అధికారులు కానీ అలాగే ప్రజాప్రతినిధులు అందరం కూడా వాళ్ళని ఫ్లడ్స్ నుంచి ఇంకా నెక్స్ట్ వాళ్ళకి ఫ్లడ్స్కి ఎఫెక్ట్ కాకుండా చూడడానికి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం. వీలైనంత వరకు వాళ్ళకి సహాయం చేసి ఇక్కడ ఫ్లడ్స్ రాకుండా చూసే ప్రయత్నం చేస్తాం. పొదలకూరు పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్లో పబ్లిక్ పర్పస్ కోసం
286 అంకణాల స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు నిరసన తెలిపారు. వారి నిరసనకు టీడీపీ నేతలు మద్దతునిచ్చారు. పొదలకూరు పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్లో పబ్లిక్ పర్పస్ కోసం 286 అంకణాల స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు నిరసన తెలిపారు. వారి నిరసనకు టీడీపీ నేతలు మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ, తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి, చంద్రశేఖర్, సత్యనారాయణ లేఅవుట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, టీడీపీ యువ నాయకుడు రావూరు సుధీర్ నాయుడు మాట్లాడుతూ పంచాయతీ స్థలమని గతంలో అధికారులు బోర్డు నాటారు. గత 2 రోజుల క్రిందట కొంతమంది వ్యక్తులు వచ్చి బోర్డు పీకేశారని అన్నారు. పబ్లిక్ పర్పస్ కోసం వదిలిన స్థలాన్ని కూడా వదిలిపెట్టడం లేదన్నారు. అదేవిధంగా ఈ భూ మాఫియా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి స్థలాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామలింగయ్య, కోవూరు బక్కయ్య నాయుడు, పిన్నెల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గారు ఎమ్మెల్యే గారు దీనిపై వెంటనే స్పందించాలి. భూమాఫియా చేసిన ఇటువంటి అరికట్టాలి. భూమాఫియాకి పాల్పడిన ఓట్ల మీద వెంటనే అరికట్టాలి. ఇటువంటి భూమాఫియా కుంభకోణాలని ఆక్రమిస్తున్న వ్యక్తులపై వెంటనే 3 కోట్ల స్థలాన్ని ఆక్రమిస్తున్న వ్యక్తులపై వెంటనే ఎమ్మెల్యే కూడా ఆక్రమించే దొంగలను అదే పార్కుకు వస్తే వాళ్ళ రిలాక్స్మెంట్కి అన్నిటికీ బాగుంటుంది. అట్లాంటి స్థలాన్ని ఈరోజు కోర్టులో ఉంది. లాయర్ల చేత ఫోన్ చేపిస్తున్నాడు నైటు. ఈరోజు అది కోర్టులో ఉంది, మీరు దాని జోలుకు బావద్దు, ప్రెస్ మీట్ పెట్టద్దు. మీకు ఎందుకంత భయము? మీదైతే ఈరోజు ప్రభుత్వ స్థలంతో మీరు ఉండబట్టే కదా, మీకు ఆ హక్కులతో ఉండబట్టే కదా, ఆ భయం ఉండబట్టే కదా. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ టీడీపీ తరఫున, ప్రతి ఒక్కరు ఇక్కడున్న భూముల వాళ్ళ తరఫున అందరికీ అది పార్కు స్థలం కావాలి, అది వచ్చేంత వరకు పోరాడతాం. ఈరోజు పొదలకూరు పంచాయతీలోని సుధాకర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా అందులో సత్యనారాయణ లేఅవుట్ 1985లో వేయడం జరిగింది. అయితే ఈ సత్యనారాయణ లేఅవుట్ వేసిన తర్వాత అప్పుడున్న వాళ్ళు స్థానికంగా ఉన్న పిల్లలకు కానీ, ఒక గుడికి కానీ, ఒక బడికి కానీ 286 అంకణాలు కేటాయించారు. కానీ కొంతమంది నాయుడు అనే వ్యక్తి వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది? వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది సుబ్బానాయుడికి? అదేవిధంగా కొనుక్కునే హక్కు వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఏమయ్యా, ఇది మంచి పద్ధతేనా? మీకు ఏదైనా వీలైతే మంచి పనులు చేయాలి, కానీ ఇటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు చేయకూడదు. పిల్లలు ఆడుకునేదానికి స్థలాలు వదిలిపెడితే మీరు ఈ విధంగా కన్నెర చేస్తే ఈ విధంగా మేము చూస్తూ ఊరుకో. ఎంత దూరమైనా నేను పోరాడి స్థానికంగా ఉన్నటువంటి మా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడున్న ప్రజలకి ఖచ్చితంగా న్యాయం. ట్రేడర్స్ లేఅవుట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఈరోజు మీ ముందుకు రావడంలో ఆవశ్యకత ఏంటంటే, సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ 1985లో 130 ప్లాట్లతో ప్రారంభమైంది. ఆ విధంగా అప్పటి సెక్రటరీ అలాగే మున్సిపాలిటీ ఇంజనీర్ అయినటువంటి నాగయ్య గారి దగ్గర అప్రూవల్ చేయించినటువంటి డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని ఇది రిజిస్ట్రేషన్ ప్లాట్లు కాదు, రిజర్వ్డ్ ప్లాట్ కాదు, ఈ లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ కాదు అని చెప్పి కొంతమంది ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేసుకునే పొదలకూరు భూమాఫియా నాయకులు. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, నాగార్జున లేఅవుట్లో కూడా సదరు వ్యక్తులే ఈ ఖాళీ స్థలాన్ని అమ్మేశారు. అలాగే పక్కనుండే పూతలపట్టు మండలం బండ్లపల్లి సమీపంలో గల ఫ్లైఓవర్ పైన ఈచర్ వాహనం బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు బండ్లపల్లి ఫ్లైఓవర్ పైన పాకాల నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన వాహనం టైర్ బ్లాస్ట్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. వాహనంలో గల ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట ఒజిలి మండలం వైసీపీ నాయకులు పార్టీలకి రాజీనామాలు చేశారు. నాయుడుపేట మండలం వైసీపీ నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి, జ్యోతి రెడ్డి, సురేష్, చేనేత కమిటీ సభ్యుడు కస్తూరయ్య, అత్తివరం ఎంపీటీసీ శేఖర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వెల్లకూరు మండలాల సన్నిహితులు శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కట్టా సుధాకర్ రెడ్డి తెలిపారు. పోయిన తర్వాత వైసీపీలో ఉన్నాం. ఈరోజు ఎందుకో నా మనసులో ఒక ఆవేదన, బాధ ఈ పార్టీలో ఉండి సేవ చేసి దానికి తోడు ఇంక మనం ఏమి చేయలేకపోతున్నామే, మన మనుషులకే కాదు ఈ ప్రాంతానికి కూడా వెనకబడిపోతుందేమో ఇంత కృషి చేసిన వాళ్ళం అనే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో ఈ పార్టీలో పాపం విజయసాయి రెడ్డి పాపం నాయుడుపేట పబ్లిక్ మీటింగ్ లో సస్పెండ్ చేస్తానన్నాడు. ఆయన ఎప్పుడు చేస్తాడని వెయిట్ చేశాను. పాపం ఆయనే సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా మమ్మల్ని సస్పెండ్ చేసేది ఎప్పుడు, మేము పోయేది ఎప్పుడు? కాబట్టి అది మేముగా నిర్ణయం తీసుకున్నాం. ఈ 11 నెలలు వెయిట్ చేశాం, పార్టీలోనూ వెయిట్ చేశాం. కాబట్టి అందరితో వారం రోజుల్లో ఒక సమావేశం మేము ఏర్పాటు చేసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుంటామని, అందరం కూడా ఏకగ్రీవంగా సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇది అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను ఎవరినైనా ఇది చేసున్నా నన్ను మన్నించమని, నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా నన్ను మన్నించమని, నన్నైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు, మన్నించమని సభాముఖంగా నేను కోరుకుంటూ, ఇక మీదట భవిష్యత్ కార్యక్రమాన్ని మా అందరితో ఒజిలి మండలం, రూరల్ మండలం, టౌన్ ఇవన్నీ కూడా, పల్లెటూరు ఇవన్నీ కూడా కలిసి కూర్చొని చర్చించి సరైన నిర్ణయం తెలియజేస్తాను. అది కూడా మీ అందరి సమక్షంలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ, సప్తగిరి కట్ట, ఎల్ఏ సాగరం ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాట్లకు స్థల పరిశీలన చేశారు. రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటుకు కావలసిన అంచనా వ్యయ నివేదికను తయారు చేయాలని అధికారులను ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ రఫీ, మున్సిపల్ కమిషనర్ ఫజిలుల్లా, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గారు 2 కోట్లు ఇచ్చారు మున్సిపాలిటీ వరకు. ఎక్కడెక్కడ కావాల్సో మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం, ప్రతి వారం మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. సూళ్ళూరుపేట నియోజకవర్గం మొత్తం అన్ని మండలాలు కలిపి మనం గ్రీవెన్స్ తీసుకొని వాటి సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించే మార్గం చూస్తున్నాం. అలాగే అది కాకుండా మనం మున్సిపాలిటీ ద్వారా మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు మనకు 2 మున్సిపాలిటీలు కలిపి 4 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 కోట్లు. వాటితో మనం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నవన్నీ కూడా డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని తీర్చడానికి అన్ని ప్రణాళికలు కూడా వేసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ వార్డుకి వచ్చి రోడ్స్ ఎలా ఉన్నాయి, డ్రైన్స్ ఎలా ఉన్నాయి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో ఇవాళ వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
13 లక్షల విలువ గల 129 గ్రాముల బంగారం, వెండి నగలు, 35,000 నగదు స్వాధీనం. ఈ నెల 11న తిరుపతిలో జీవకోన రాఘవేంద్ర నగర్లో జరిగిన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిరివెల్ల శాంతమ్మ 64 ది హత్య అని తేల్చేసిన అలిపిరి పోలీసులు. విచారణలో నిందితులు A1 బిజిలీ జగదీష్గా, A2 ఉయ్యాల హర్షితగా, A3 బండి పవన్ కుమార్గా, A4 జమల్మడుగు శశిరేఖగా, A5 గూడూరు మురళిగా గుర్తింపు. ఇక A1 A2లు 2వ అంతస్తులో అద్దెకు నివసిస్తున్న కుటుంబం. 4వ అంతస్తులో నివాసం ఉంటున్న బిల్డింగ్ యజమాని శాంతమ్మతో చనువుగా ఉంటూ హత్య చేసేందుకు ప్రణాళిక. పథకం ప్రకారమే హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఇంటిలో ఉన్న బంగారు, నగలు, డబ్బు కాజేసి పరార్. బిజిలీ జగదీష్ పై కిడ్నాప్, హత్య నేరాల కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళైతే ఏమీ తీసుకోలేదు. ఈమె వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు, ఆమె ఒంటరిగా ఉన్నట్లు వాళ్ళు రెక్కి నిర్వహించే అక్కడ బాడుగుకు దిగినట్లు మనకు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ నెల 11వ తేదీ శాంతమ్మ అనే ఆమె సందేహాస్పదంగా మృతి చెందిందని కేసు నమోదైంది. ఆమె వయస్సు సుమారు 67 ఇయర్స్, 65 సంవత్సరాలు. ఆమె ఉన్న ఇంట్లో 4th ఫ్లోర్లో ఒంటరిగా ఉండేది. కొడుకులు, కూతుళ్ళు ఆమెకి దూరంగా ఉండేవాళ్ళు. కింద 3rd ఫ్లోర్లోను, 2nd ఫ్లోర్లోను బాడుగుకున్న వాళ్ళు ఉండేవారు. ఈమె ఏప్రిల్ 10వ తేదీ రాత్రి ఆమె ఇంట్లోనే సందేహాస్పదంగా మృతి చెందిందని మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి ఆమెను పోస్ట్మార్టం నిమిత్తం పంపడమైనది. డాక్టర్ గారు ఆ శాంతమ్మ శవం మీద పోస్ట్మార్టం నిర్వహించి ఆమెది బలవత్ మరణము, ఆమెను గొంతు నులిమి ఎవరో చంపారని మనకు నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా శాంతమ్మ మృతిని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. అలిపిరి ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ దినం మధ్యాహ్నం 12 గంటలకి బిజిలీ జగదీష్, ఉయ్యాల హర్షిత, బండి పవన్ కుమార్, జమ్మలమడుగు శశిరేఖ, గూడూరు మురళిని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తిమ్మినాయుడుపాలెం బస్టాప్ వద్ద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని విచారిస్తే ఈ జగదీష్, ఉయ్యాల హర్షిత అనే వాళ్ళు ఈ శాంతమ్మ ఇంట్లోనే 2nd ఫ్లోర్లో బాడుక్కు ఉండేవారు. వీరు బాడుక్కు కూడా మార్చి లాస్ట్ వీక్లో చేరడం జరిగింది. ఆమె ఒంటరిగా ఉన్న శాంతమ్మను ఆసరాగా తీసుకొని, ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకొని ఆమెకి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడానికి, షాపింగ్ వెళ్ళడానికి ఆమెకి సహాయపడినట్లు నటించేవారు. వారి మెయిన్ ఆమె ఒంటరిగా ఉంది, ఆమె దగ్గర బంగారు, తర్వాత డబ్బులు ఉన్నాయి, వాటిని దోచుకోవాలనే నెపంతో మిగతా ముగ్గురితో కలిసి కుట్ర పన్ని ఏప్రిల్ 10వ తేదీ ఆ శాంతమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆమెను గొంతు నులిమి, తర్వాత ఆమె చున్నీతోనే వాళ్ళ ఇంట్లోనే ఉరివేసి ఆమె ఉరి వేసుకొని చనిపోయిందని అనుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత ఆమెను చంపిన తర్వాత ఆమె దగ్గర ఉన్న నగలు, తర్వాత డబ్బు తీసుకెళ్లడం జరిగింది. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం ఘటనలో 7 మంది మృతి బాధాకరం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మృతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తుఫాన్ మునక ప్రాంత గ్రామాలకు శాశ్వత పరిష్కారం, ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. మూడు కోట్ల విలువ చేసే పంచాయతీ స్థలాన్ని కాపాడండి, సత్యనారాయణ లేఅవుట్ కాలనీ వాసులు నిరసన. ఫ్లైఓవర్పై ఈచర్ వాహనం బోల్తా. వజిలి మండలం వైసీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు.
ఎల్ఏ సాగరం ప్రాంతాలలో సీసీ రోడ్లు డ్రైనేజీల ఏర్పాట్లకు స్థల పరిశీలన. సంపద కాజేసినందుకే హత్య, 5 మంది అరెస్ట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.